ప్రకటన గ్రంథం 3:14 దేవుని సృష్టికి ఆది అయిన వాడు, దేవుని సృష్టికి ఆది అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న రాయబడిన మాటిది. మొదటిలో జన్మించిన వాడు. అది ఏ భాషలోకి మీరు వెళ్ళండి, దేవుడు చేయాలనుకున్న ఏ సృష్టికైనా సరే ఏంటంటే అది ఆదియునైన వాడు అంటున్నాడు. చూడండి, ఆదియునైన వాడు. ప్రకటన గ్రంథం 3:14 దేవుడు సృష్టికి ఆది అయిన వాడు అనే దానికి అర్థం సృష్టి కంటే ముందున్నవాడని అర్థం అండి. గ్రీక్లో ఆర్చి 746 అండి లెక్సికాన్ నెంబరు. 746 అండి. ఆర్చి అనే పదం ఉంది. దీనికి అర్థము బిగినింగ్, ఆరిజిన్, రూలర్, అథారిటీ ఇలాంటి పదాలు వస్తాయండి. ఆరిజిన్ బాగా గమనిస్తే ఆరిజిన్ అంటే అన్నిటికీ మూలము అని అర్థం అండి. అన్నిటికంటే ముందున్నవాడు అని అర్థం అండి. అంతేగాని సృష్టిలో ఈయన ఒక భాగం అని కాదు, ఆ సృష్టిలో మొదట పుట్టినవాడని కూడా కాదండి. ఆరిజిన్ అన్నిటికీ మూలము అని అర్థం. సేమ్ పదజాలము ఆర్చి అనే పదజాలము లెక్సికాన్ నంబర్ 746 ఎక్కడుందంటే కొలస్సీ పత్రిక 1:18 ఉందండి. 17వ వచనం అండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుంచి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆర్చి అనే పదం ఇక్కడ రాయబడిందండి. ఆరిజిన్ అని తీసుకోవాలి మనం. అంటే ఈ సృష్టి కంటే ముందుగా ఉన్నాడు, ఆయన సృష్టికర్త.